హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ యూనియన్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు సామ్సంగ్లో బడ్జెట్ సిరీస్ ఫోన్ చూసుకున్నట్లయితే జే సిరీస్ అండ్ ఇంకా ఆన్ సిరీస్ అనేవి మనకు వినబడుతుంటాయి. జే సిరీస్లో చూసుకుంటే మనకు రీసెంట్ టైమ్స్లో J7 మొబైల్ అనేది చాలా పెద్ద హిట్ అయింది అండ్ చాలా సేల్స్ కూడా అయినాయి. సో ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఆ J7 ఫోన్కి సక్సెసర్గా సామ్సంగ్ మన ముందుకి J8 మొబైల్ని అయితే తీసుకొచ్చింది. సో ఈరోజు వీడియోలో మనము ఈ సామ్సంగ్ J8 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. దీని స్పెసిఫికేషన్, దీని ప్రైస్ అండ్ ఓవరాల్ గా ఈ ఫోన్ మనకు వాల్యూ ఫర్ మనీయా కాదా, ఇదంతా కూడా చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని కంప్లీట్ గా చూడండి అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ J8 మొబైల్ మనకు ఒకటే వేరియంట్లో వస్తుంది. 4GB ర్యామ్ అండ్ 64GB ఇన్బిల్ట్ వేరియంట్. అండ్ ఇది మనకు ఆన్లైన్లో అండ్ ఇంకా ఆఫ్లైన్ స్టోర్స్లో రెండిట్లో కూడా దొరుకుతుంది. సో దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది మనకు 6" HD ప్లస్ డిస్ప్లే వస్తుంది. 18.5:9 ఆస్పెక్ట్ రేషియోతోని. ఇది మనకు సూపర్ AMOLED డిస్ప్లే అండ్ రెజల్యూషన్ చూసుకుంటే మనకు 1480x720 పిక్సెల్ రెజల్యూషన్తో ఉంది. అండ్ పిక్సెల్ పోయింట్స్ చూసుకుంటే మనకు 274 ppi ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మనకు సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి నార్మల్ IPS ప్యానెల్స్తో కంపేర్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ మనకు వచ్చిందల్లా పెద్ద డౌన్ సైడ్ ఏంటంటే ఇది మనకు FHD డిస్ప్లే కాదు, ఫుల్ HD డిస్ప్లే కాదు, మనకు ఓన్లీ HD డిస్ప్లే. ఇది పెద్ద డౌన్ సైడ్ అని చెప్పొచ్చు ఫోన్కి అయితే. మనం ఫుల్ HD డిస్ప్లేస్తో కంపేర్ చేస్తే మనకైతే అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. మనం వీడియోస్ చూసేటప్పుడు కానివ్వండి, గేమ్స్ ఆడేటప్పుడు కానివ్వండి, మనకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే రాదు HD డిస్ప్లేస్లో. సో ఇది ఒక పెద్ద డౌన్ సైడ్ అనిపించింది నాకు. వీళ్ళు ఫుల్ HD డిస్ప్లే ఇస్తే మనకు కొంచెం బెటర్ ఉండేది. అండ్ నెక్స్ట్ దీంట్లో హార్డ్వేర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ వస్తుంది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. దీంట్లో 8 కోర్స్ కూడా మనకు ARM Cortex A53 కోర్స్ ఉన్నాయి. సో ఇది మనకు పవర్ఫుల్ ప్రాసెసరే. బడ్జెట్ కేటగిరీలో చూసుకుంటే 10,000 బిలో చూసుకుంటే మనకు 450 ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసరే. ఈక్వల్గా మనకు 625 ప్రాసెసర్కి ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బట్ 10,000 అబోవ్ వెళ్తే మాత్రం ఈ ప్రాసెసర్ మనకు అంత వాల్యూ అయితే కాదు, అంత బెస్ట్ ప్రాసెసర్ అయితే కాదు మనకు 10,000 అబోవ్ వెళ్తే. సో మాక్సిమం 10,000 బిలో అయితే ఈ ప్రాసెసర్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి డెడికేటెడ్ స్లాట్ అయితే ఉంది. 256GB వరకు అయితే మనము మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ట్రిపుల్ స్లాట్ ఉంటుంది దీంట్లో. సో ఓవరాల్గా చూసుకుంటే హార్డ్వేర్ పరంగా స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ బదులు వేరే ప్రాసెసర్ ఇస్తే మనకు కొంచెం బెటర్ ఉండేది. అండ్ సాఫ్ట్వేర్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ ఓరియో వస్తుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ వీళ్ళ సామ్సంగ్ UI ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కెమెరాస్ అయితే నాకు కొంచెం ఈ ఫోన్లో నచ్చాయి. సో కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు అన్ని డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే. రేర్ కెమెరా చూసుకుంటే మనకు డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. ఒకటి 16 మెగాపిక్సెల్ కెమెరా f1.7 అపర్చర్తోని అండ్ ఇంకొక 5 మెగాపిక్సెల్ కెమెరా f1.9 అపర్చర్తోని. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు 16 మెగాపిక్సెల్ కెమెరా f1.9 అపర్చర్తోని. సో ఈ అపర్చర్ చూసుకుంటే మనకు 2 బిలోనే ఉన్నాయి. సో కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అపర్చర్ ఎంత తక్కువ ఉంటే అంత లైట్ అనేది కెమెరా లోపలికి వస్తుంది. మనకు ఫొటోస్ అనేవి అంత బ్రైట్గా అండ్ ఇంకా అంత క్వాలిటీగా వస్తాయి. సో మనకు మ్యాక్సిమం ఫోన్స్లో చూసుకుంటే అపర్చర్ f2.0, 2.2 ఈ విధంగా ఉంటాయి. దీంట్లో మనకు 1.9, 1.7 ఉంది కాబట్టి కొంచెం ఫొటోస్ బెటర్గా అండ్ క్వాలిటీగా వస్తాయని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనం 1080p వరకు వీడియోస్ని అయితే తీయవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ కెమెరాలో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ కెమెరాలో. సో దీంట్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ షేప్స్ని చేంజ్ చేయొచ్చు. మనము బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తాం కదా, బ్లర్ చేశాక వాటి షేప్స్ని చేంజ్ చేయొచ్చు. హార్ట్ షేప్లో లేకపోతే బటర్ఫ్లై షేప్స్, ఈ విధంగా షేప్స్ని అయితే చేంజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు లైవ్ ఫోకస్ కూడా ఉంది. మీరు ఫొటోస్ తీసేటప్పుడే బ్యాక్గ్రౌండ్ బ్లర్ని అడ్జస్ట్ చేయొచ్చు. మీకు ఎంత డెప్త్ ఫీల్ కావాలి, ఎంత బ్లర్ కావాలి అదంతా కూడా అడ్జస్ట్ చేసి ఫొటోస్ని తీయవచ్చు. అండ్ దీంట్లో మనకు పోర్ట్రేట్ డాలీ అనే ఫీచర్ ఉంది. సో పోర్ట్రేట్ డాలీ అంటే ఏం లేదు, మిమ్మల్ని ఫోకస్లో పెడుతుంది, బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసేసి మిమ్మల్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తుంది. సో ఒక జిఫ్ ఇమేజ్ టైప్లో. అండ్ ఇంకా మనకు పోర్ట్రేట్ బ్యాక్ డ్రాప్ అని ఒక ఫీచర్ ఉంది. పోర్ట్రేట్ బ్యాక్ డ్రాప్ అంటే ఏం లేదు, సో మిమ్మల్ని ఫోకస్లో పెడుతుంది, బ్యాక్గ్రౌండ్స్ని చేంజ్ చేస్తుంటుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ లేకపోతే మీకు పిక్సెలేట్ చేస్తుంది, డిఫరెంట్ టెక్స్చర్స్ ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ అయితే మనకు చేంజ్ అవుతుంటుంది మనల్ని ఫోకస్లో పెట్టి. సో ఈ విధంగా మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి కెమెరాస్లో. సో కెమెరా పరంగా చూసుకుంటే కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం నాకు చాలా నచ్చింది ఈ ఫోన్లో. అండ్ నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 3500 mAh బ్యాటరీ ఉంది. సో సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనకైతే బ్యాటరీ కూడా సో అంత ఎక్కువనైతే ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్ దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు.
అండ్ యూఎస్బీ పోర్ట్ చూసుకుంటే కూడా టైప్ సి పోర్ట్ అయితే లేదు, మైక్రో యూఎస్బీ పోర్టే ఇచ్చారు. సో ఇది నాకు పెద్ద డౌన్ సైడ్ అనిపించింది. అట్లీస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ కాకపోయినా వీళ్ళు టైప్ సి ఇస్తే కొంచెం బెటర్ ఉండేది. ఇది 2018లో కూడా వీళ్ళైతే మైక్రో యూఎస్బీ ఇచ్చారు. సో ఇది కూడా నాకైతే కొంచెం డౌన్ సైడ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ సెన్సార్ చూసుకుంటే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది రేర్ సైడ్లో, అండ్ దీంట్లో మనకు ఫేస్ అన్లాకింగ్ కూడా ఉంది. సో ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసుకుని ఫేస్ అన్లాక్ అయితే చేయవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి, సామ్సంగ్ ఫీచర్స్ ఇవి. సామ్సంగ్ పే అని ఒక అప్లికేషన్ అయితే ఉంది, సామ్సంగ్ మాల్ అని చెప్పేసి, సామ్సంగ్ మాల్ ఏం లేదు. దీంట్లో మనకు ఏదైనా ఇమేజ్ని స్కాన్ చేస్తే ఏదైనా ప్రోడక్ట్ని, ఆ ప్రోడక్ట్ని మనకు ఆన్లైన్లో చూపిస్తుంది, ఎక్కడ ఉందో అదంతా కూడా, దాని ప్రైస్, దాని ఎక్కడ బెస్ట్ ప్రైస్ ఉందో అదంతా కూడా చూపిస్తుంది. సో అండ్ దీంట్లో మనకు బిక్స్బీ కూడా ఉంది. బిక్స్బీ అంటే మనకు గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది కదా నార్మల్గా, సేమ్ అదే టైప్లో సామ్సంగ్ అసిస్టెంట్ ఇది. సో ఇది కూడా మనకైతే ఉంది. సో ఓవరాల్గా ఈ మొబైల్ గురించి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు ఒకటే వేరియంట్ ఉంది. దీని ప్రైస్ మనకు 18,990లో ఉంది, అంటే దగ్గర 19,000లో. ఇది మనకు రేపు సేల్లోకి వస్తుంది, ఈరోజు సేల్లోకి వస్తుంది 28కి. ఇది మనకు ఆన్లైన్లో అండ్ ఇక ఆఫ్లైన్లో అమెజాన్, పేటిఎం అండ్ ఫ్లిప్కార్ట్ వీటిలోనైతే లభిస్తుంది. సో ఇంకొకటి మనకు ఈ జూలై 31 లోపు ఈ ఫోన్ని కొంటే మనకు ఐసిఐసిఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఇంకా పేటిఎం మాల్ మీద 2000 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ ఉంది. అండ్ ఇంకా ఫస్ట్ టైం మొబైల్ స్క్రీన్ రిప్లేస్మెంట్ అయితే ఫ్రీ అని చెప్తున్నారు వీళ్ళు జూలై 31 లోపు కొంటే. అండ్ ఫైనల్గా దీని ప్రైసింగ్ 19,000 ఉంది కదా, ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా? 19,000 మనం ఈ ఫోన్కి పెట్టొచ్చా లేదా అంటే, సో నన్ను అడిగితే మాత్రం 19,000 అంటే చాలా ఎక్కువ. ఈ ఫోన్కి ప్రైసింగ్ చాలా ఎక్కువ పెట్టారు. సో ఒక 15,000 పెట్టినా కూడా ఒక 13,000 బిలో ఉంటే ఓకే ఉండదు, బట్ 19,000 అంటే వాల్యూ ఫర్ మనీ కాదు. ఎందుకంటే దీంట్లో డిస్ప్లే అన్న అట్లీస్ట్ ఫుల్ హెచ్డీ ఇచ్చినా కొంచెం బెటర్ ఉండేది. హెచ్డీ డిస్ప్లేనే ఇచ్చారు. మనకు 10,000 బిలోనే ఇప్పుడు ఫుల్ హెచ్డీ డిస్ప్లేస్ వస్తున్నాయి. ఇది 19,000లో ఫుల్ హెచ్డీ డిస్ప్లే అంటే అసలు సెన్సే లేదు. అండ్ ఇంకొకటి మనకు దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కూడా స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్. ఇది మనకు అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. 10,000 బిలో చూసుకుంటే మనకి బెస్ట్ ప్రాసెసరే, బట్ 10,000 అబోవ్ వెళ్తే మాత్రం ఈ ప్రాసెసర్ అయితే మనకు అంత బెస్ట్ అయితే కాదు. 19,000 పెట్టినప్పుడు మనకు కొంచెం బెటర్ హార్డ్వేర్ ఇచ్చినా బాగుండేది, బట్ డిస్ప్లే అండ్ ప్రాసెసర్ అయితే మనకు అంత బెస్ట్ అయితే లేదు. సో నన్ను అడిగితే మాత్రం ఈ మొబైల్ని అయితే నేను మీకు సజెస్ట్ చేయను. సో సేమ్ ఈ మొబైల్లోనే మనకు రీసెంట్గా మోటో నుండి కూడా ఒక ఫోన్ వచ్చింది, మోటో G6. దాంట్లో కూడా సేమ్ ప్రాసెసరే, స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసరే. నన్ను అడిగితే అది కొంచెం బెటర్ దీనికన్నా, ఎందుకంటే దాంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది అండ్ డిస్ప్లే కూడా ఫుల్ హెచ్డీ డిస్ప్లే వస్తుంది. సో దీంతో కంపేర్ చేస్తే అది కొంచెం బెటర్. సో నన్ను అడిగితే మాత్రం నేనైతే ఈ మొబైల్ని మీకు రికమెండ్ చేయను. 19,000 అంటే అసలు ఇది సెన్సే లేదు, వాల్యూ ఫర్ మనీ కాదు. ఒకవేళ మీరు సామ్సంగ్ లవర్ అయి ఉండి మీకు హెచ్డీ డిస్ప్లే ఉన్నా ఓకే, అండ్ మీరు హెవీ యూజర్ కాదనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. సామ్సంగ్ బ్రాండ్ బాగుంటుంది అండ్ కెమెరాస్ కూడా మనకైతే బాగానే ఉంటాయి. సో ఓవరాల్గా నా ఒపీనియన్స్ అయితే ఇది ఈ ఫోన్ గురించి. మీ ఒపీనియన్స్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నాడో కింద కమెంట్స్లో అడగండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.